విస్మక ఫుడ్. ఇక్కడ నేను అన్బాక్స్ చేస్తున్నటువంటి ఐటెం ఏంటంటే, లాస్ట్ వీక్ నేను అలాగే షాప్కి వెళ్ళినప్పుడు గ్రోసరీస్ తెచ్చుకుందామని వెళ్ళినప్పుడు ఆ షాప్లోని ఇది డీల్లో ఉందన్నమాట. సరే డీల్లో ఉంది, ప్లస్ చూడ్డానికి చక్కగా ముద్దు ముద్దుగా కప్స్ లాగా ఉన్నాయి. కప్ షేప్లో ఉంది, కానీ ఏమన్నా మనం ఫుడ్ ఐటమ్ కర్రీస్ అలాంటివి ఏమైనా వేసుకోవడానికి చక్కగా హోల్డ్ చేయడానికి వీలుగా ఉందని చెప్పి ఈ ఐటెం తీసుకోవడం జరిగింది. నేను ఇది కాస్కో హోల్సేల్ షాప్లో తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫుడ్ సేఫ్, అలాగే మైక్రోవేవ్ సేఫ్, డిష్ వాషర్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే అవెన్లో కూడా కుక్ చేయొచ్చు అనమాట. ఇవి ఎంతో బాగున్నాయి, చక్కగా కప్ షేప్లో ఉండి హోల్డ్ చేయడానికి వీలుగా ఉంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఇది చూసారా, మన ఇండియన్ టీ కప్తో పోలిస్తే ఎంత పెద్దగా ఉన్నాయో, అందుకే కర్రీస్ ఏమన్నా వేసుకోవడానికి నా కుకింగ్ వీడియోస్లో పనికొస్తాయని తీసుకున్నాను అనమాట. అలాగే చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పెసరపప్పు వేయించి పెట్టిన పెసరపప్పు అనమాట. లాస్ట్ టైం ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఆ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసి కప్పు పప్పుకి 2 కప్పుల కన్నా ఎక్కువ వాటర్ని పోసుకొని దానిలో 2 పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఆయిల్ అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోని అలా పప్పును ఉడకనిచ్చుకోవాలి. ఇలాగే పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ 1/2 కిలో దాకా దొండకాయలు అలాగే పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ పోసుకుని దానిలో ముందు పచ్చిమిర్చి కొంచెం చీల్చి వేసుకున్న పచ్చిమిర్చి అనమాట, దానిలో ఈ దొండకాయ ముక్కలు అటు ఇటు చక్కగా వేయించుకుంటూ వీటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. అయితే ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయింది. దీనిలో సరిపడినంత సాల్ట్ వేసేసుకుని దీన్ని మెత్తగా గరిటతో తిప్పుకున్నట్టయితే పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట. అయితే ఇది చాలా ఈజీ రెసిపీ. ఒక్కొక్కసారి బయట వెదర్ బాగోక అలాగే మనకు కూడా చాలా లేజీగా ఉండి ఏమీ చెయ్యాలి అనిపించినప్పుడు ఈ పప్పు అలాగే ఈ దొండకాయ పచ్చడి చేసుకుని దీనిలోకి కుదిరితే నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. వీటిల్లోకి మనం ఇప్పుడు దించే ముందు మనం ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకుని దాన్ని కూడా కొద్దిగా ఒక 10 సెకండ్స్ అలా కొద్దిగా దానిలో మగ్గనిచ్చి దీన్ని పక్కకి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఇంకొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ పోపు దినుసులన్నిటినీ కూడా కొంచెము మెంతులు అలాగే అంటే కొంచెం మెంతులు అంటే 1/2 టీ స్పూన్ దాకా, మళ్ళీ 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు అంతా చక్కగా ఎర్రగా దోరగా వేగేంత వరకు వేయించుకుని దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత దీంట్లో ఏమీ వాటర్ పోయకుండానే మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని సరిపడినంత దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తగా ఆ కన్సిస్టెన్సీ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే కనుక అలాగా మనం ఎలాగైతే వేయించుకున్నామో అలాగే గ్రైండ్ చేసుకున్నట్టయితే బరకగా ఉంటుంది. అయితే దీనిలోకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వీటన్నింటినీ వేసుకుని తాలింపు వేసుకోవడమే. ఆయిల్ అనేది మనకి సరిపడినంత కన్సిస్టెన్సీ మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూపించినట్టుగా దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దొండకాయ పచ్చడి అలాగే పెసరపప్పు ఈ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.